సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెండితెర ప్రేక్షకులకు మాత్రమే కాకుండా బుల్లితెర ప్రేక్షకులకు కూడా ఈయన బాగా తెలుసు. ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని యాంకర్ గా మారారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూనే జబర్దస్త్ లో రామ్ ప్రసాద్ గెటప్ శ్రీనితో కలిసి అద్భుతమైన స్కిట్స్ వేశారు. క్రమేణా సినిమాలో హీరోగా అవకాశాలు వస్తుండటంతో అటువైపు వెళ్లారు. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ టీం ప్రస్తుతం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తూనే మళ్లీ బుల్లితెరపై యాంకరింగ్ చేస్తున్నారు సుధీర్. ఈ టీవీ మా టీవీతో పాటు పలు టీవీ షోస్ లో కూడా పాల్గొంటున్నారు. కళ్లజోడు తీసినప్పుడు బోరున ఏడ్చేసా ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరించి ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ మాట్లాడుతూ ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ వెళ్లిపోవడం వల్ల ఎంతో బాధపడ్డాను అని చెప్పారు. తర్వాత కెవ్వు కార్తిక్ సుధీర్ వెళ్లిపోవడంపై ఒక స్కిట్ చేశాడని, అచ్చం సుధీర్ లాగానే కళ్లజోడు తీసి పెట్టుకుంటుంటే సుధీర్ గుర్తుకు వచ్చి అక్కడే బోరున ఏడ్చేశాను అని ఇంద్రజ చెప్పారు. సుధీర్ తన కన్నకొడుకు లాంటివాడని, తనను రాజీ అని పిలుస్తుంటాడని, తాను సుధీర్ను సిద్ధు అని పిలుస్తుంటాను అని ఇంద్రజ చెప్పారు. అలాగే జబర్దస్త్లో ఉన్న మరో నటుడు ప్రవీణ్ కూడా తనకు అమ్మ అని పిలుస్తుంటాడని, తన దగ్గర ఉన్న వాచ్ ను ప్రవీణ్ కి బహుమతిగా ఇచ్చానంటూ కూడా వెల్లడించింది. ప్రవీణ్ తనకు దేవుడిచ్చిన కొడుకు లాంటి వాడని ఇంద్రజ చెప్పారు. ఆ షోలో చేసే నటులంతా తనను మేడమని, అక్క అని పిలవడం కన్నా అమ్మ అని పిలిపించుకోవడంలోనే తనకు ఎంతో ఆనందం ఉందన్నారు. సుధీర్ అమ్మ అని పిలిచినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యానన్నారు. తన పిల్లలకు కూడా తాను ఎంతో స్వేచ్ఛనిస్తానని, వారి పెళ్లి విషయంలో కూడా ఎటువంటి జోక్యం చేసుకోను అన్నారు. పెళ్లి కావడానికి 6 సంవత్సరాల ముందు నుంచే తన భర్త తనకు తెలుసని, పలు తమిళ సీరియల్స్ లో నటించడంతో పాటు కొన్నింటికి స్క్రిప్ట్లు కూడా సమకూరుస్తారని చెప్పారు. వీరిద్దరూ కలిసి ఎప్పుడు మీడియా ముందుకు రాలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు తామిద్దరం మీడియా ముందుకు రావాల్సిన అవసరం రాలేదు అని ఇంద్రజ చెప్పారు. ప్రస్తుతం సినిమాలో సహాయ పాత్రలో నటిస్తుండటంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీకి జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు ఇంద్రజ.